మనము ఏ హిందూ ఆలయానికి వెళ్లినా గర్భగుడి ద్వారంపై భాగంలో ఒక భయంకరమైన ముఖం కనిపిస్తుంది. ఆ ముఖం పెద్ద కళ్ళు, తెరిచిన నోరు, భయపెట్టే రూపంతో శరీరం మొత్తం లేకుండా కేవలం ముఖం మాత్రమే ఉంటుంది. మనలో చాలామంది చూస్తారు, కానీ ఆ ముఖం ఎవరిదో తెలియదు. ఆ ముఖం పేరు కీర్తిముఖుడు. కీర్తిముఖుడు అంటే ఎవరు? దేవాలయంపై ఎందుకు పెడతారు? కీర్తిముఖ అనే పదం సంస్కృత పదాలు. కీర్తి అంటే వైభవం మరియు ముఖ అంటే ముఖం అని అర్థం. దేవాలయాన్ని ఎందుకో ఒక భయంకర రూపం కాపాడుతోంది? దాన్ని ఎవరు సృష్టించారు? దానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలాన్ని దాటి పరమశివుని కాలానికి వెళ్ళాలి. హిందూ పురాణాలలో కీర్తిముఖ అనేది శివుని విధ్వంసక శక్తిని సూచించే భయంకరమైన ముఖం అని నమ్ముతారు. ఆలయంలో విగ్రహాలకు వెనుక ఉన్న లోహా తోరణంను మకర తోరణం అని, మకర తోరణానికి ఉన్న తలభాగాన్ని సింహాతలాటం అని అంటారు. మకరం అంటే మొసలి. పురాణాల ప్రకారం మకరం సముద్రాన్ని సృష్టించింది. ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకువచ్చిన ఒక రాక్షసుడి ముఖం కనబడుతుంది. దీనిని మకర తోరణం అని పిలుస్తారు. ఆలయంలోని విగ్రహాల తోరణంలో రాక్షస ముఖాన్ని ఉంచడమేంటని సందేహం కలుగుతుందా మీకు? అయితే దీని వెనుకున్న కథను స్కంద పురాణంలో వివరించారు. పూర్వకాలంలో జలంధరుడు అనే ఒక అసుర రాజు ఉండేవాడు. అతడు మహాశక్తివంతుడు. దేవతలను కూడా ఓడించే శక్తి అతనికి ఉండేది. శక్తి పెరిగే కొద్దీ అతనిలో అహంకారం పెరిగింది. తాను ప్రపంచంలో ఎవరికీ భయపడనని భావించేవాడు. ఒకరోజు అతడు పెద్ద తప్పు చేశాడు. తన దూత రాహువును కైలాసానికి పంపించాడు. రాహువు పరమశివుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: మా రాజు జలంధరుడికి పార్వతీ దేవిని ఇవ్వమని చెప్పమన్నాడు. ఈ మాటలు విన్న వెంటనే విశ్వం మొత్తం కంపించింది. పరమశివుడు సాధారణంగా ప్రశాంత స్వభావం కలవారు. కాని పార్వతీ దేవిని అవమానించడంతో శివుని కోపం జ్వాలలా ఎగిసింది. శివుని నుదుటి నుండి ఒక అగ్ని జ్వాల బయటకు వచ్చింది. ఆ జ్వాల నుండి ఒక భయంకరమైన ప్రాణి జన్మించింది. అగ్నిలా మెరిసే కళ్ళు, పెద్ద పళ్ళు, అపారమైన ఆకలి. శివుడు ఆ ప్రాణికి ఆజ్ఞ ఇచ్చారు: అహంకారానికి శిక్ష చూపు. ఆ ప్రాణి వెంటనే రాహువు మీదికి దూసుకెళ్ళింది. మరణం లేకుండా వరం పొందిన శివుడు సృష్టించిన అగ్ని జ్వాల తనను ఎక్కడ దహించి వేస్తుందోననే భయంతో పరుగులు తీశాడు. అన్ని లోకాలు తిరిగి చివరకు పరమశివుడిని శరణు వేడాడు. దీంతో మహాశివుడు శాంతించి ఆ అగ్నిని ఉపసంహరించి తన మూడో కన్నుగా ధరించారు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని, తినడానికి ఏదైనా ఆహారం చూపమని మహాదేవుడిని కోరాడు. అప్పుడు యుక్తిగా శివుడు ఆలోచించి నిన్ను నువ్వే తిను అని చెప్పారు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. శిరస్సును ఎలా తినాలో తెలియక అతడి ఆకలి ఇంకా తీరకపోవడంతో శివుడిని మరల ప్రార్థించాడు. ఆ దృశ్యం చూసి శివుడు ఆనందించారు. తన అహంకారాన్ని తానే జయించినందుకు శివుడు ఆశీర్వదించారు. శివుడు ఇలా అన్నారు: నీవు ఇకపై కీర్తిముఖుడువు. నీవు ప్రపంచంలో గొప్ప విజయాన్ని సాధించావు. నీ అహంకారాన్ని జయించావు. ఆ రోజు నుండి కీర్తిముఖుడికి ఒక మహాగౌరవం లభించింది. ప్రతి దేవాలయ ద్వారాన్ని కాపాడే బాధ్యత అతనికి ఇచ్చారు. అతడి మొర ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని ఆలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే భక్తులలోని దురహంకారాన్ని, ఆశను తింటూ ఉంటావని, అందరికీ పూజనీయుడవు అవుతావని వరమిచ్చారు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు ఆలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని మకర ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అని పేరు వచ్చింది. మనుషుల అహంకారం, లోభం, కోపం ఇవన్నీ మనలో ఉండే శత్రువులు. ఆ అహంకారాన్ని విడిచిపెడితేనే మనం దేవుని దగ్గరకు చేరగలం. అందుకే కీర్తిముఖుడికి శరీరం లేదు. అహంకారానికి నిజమైన రూపం ఉండదు. పురాతన ఋషులు ఒక గొప్ప ఆధ్యాత్మిక నియమం చెప్పారు. దేవుడిని దర్శించే ముందు మనం 3 విషయాలు పాటించాలి. మొదటిది బయట సమస్యలను మర్చిపోవాలి, రెండవది అహంకారాన్ని వదిలేయాలి మరియు మూడవది వినయంతో దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఈ మూడింటిలో రెండవ దశను గుర్తు చేసేవాడు కీర్తిముఖుడు.
భారతదేశంలోని చాలా ఆలయాలలో కీర్తిముఖుడిని చూడవచ్చును. గోపురాలపైన, ద్వారాలపైన శిల్పాలలో దుష్టశక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా కాపాడుతాడని నమ్మకం. కీర్తిముఖుడి కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన జీవితంలో నిజమైన శత్రువు బయట ఉండడు. మన అహంకారమే పెద్ద శత్రువు. దాన్ని జయించినప్పుడు మాత్రమే మనకు శాంతి లభిస్తుంది. తర్వాత మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ద్వారం పైకి ఒక్కసారి చూడండి. అక్కడ ఉన్న కీర్తిముఖుడు భయపెట్టడానికి కాదు, మన అహంకారాన్ని బయటే వదిలి దేవుని దర్శించమని గుర్తు చేయడానికి. ఎందుకంటే నిజమైన దేవాలయం మన హృదయంలోనే ఉంది. ఇప్పుడు మీకు తెలిసింది కదండి, కీర్తిముఖుడి రూపాన్ని ఆలయంలో ఎలా దర్శించాలని. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.